బహుమతుల ప్రధానోత్సవానికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు శ్రీరావు గారికి, సిఓ వేణుగోపాల్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా తెలంగాణ హెడ్ మాస్టర్స్ గెస్టెడ్ అసోసియేషన్ సంబంధించిన గంగారెడ్డి గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే నవంబర్ 1వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి సంబంధించినటువంటి పోటీలు విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా విద్యా లక్ష్యాలను నెరవేర్చే క్రమంలో అత్యున్నతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. సో టీశాట్ కూడా డిజిటల్ కంటెంట్తో విద్యార్థులందరినీ కూడా సంసిద్ధం వ్యక్తం చేస్తూ వారందరినీ కూడా ఉత్తేజపరుస్తూ వీటితో పాటుగా విద్యార్థులతో పాటుగా ప్రభుత్వం చేసినటువంటి నోటిఫికేషన్స్కు పూర్తి స్థాయిలో కంటెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్న సంగతి మనకందరికీ తెలిసిందే. సో విద్యార్థులను నైపుణ్య శిక్షణతో భాగంగా వారిలో నాయకత్వ లక్ష్యాన్ని పెంపొందించడం, పోటీ పరీక్షలకు చిన్న స్థాయి అంటే ప్రాథమిక స్థాయి నుంచి వెళ్ళే వారిని ప్రిపరేషన్ చేసే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. టీశాట్ అదేవిధంగా తెలంగాణ గెస్టెడ్ అడ్వాన్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన విషయం తెలిసిందే. సో 22,000 మంది విద్యార్థులందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. సో ఈరోజు రాష్ట్ర స్థాయిలో గెలుపొందినటువంటి విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవానికి విచ్చేసినటువంటి మంత్రులు గారికి, శ్రీరావు గారికి మనస్ఫూర్తిగా స్వాగతం తెలుపుతున్నాం. ఆయన గారి సార్కి పుష్పగుచ్చి స్వాగతం పలకాల్సిందిగా ప్రొడ్యూసర్ సౌజన్య గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. టీశాట్ సిఓ బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఫ్లవర్ బొకేని అందజేయాల్సిందిగా సుమను విజ్ఞప్తి చేస్తున్నాం. గెస్టెడ్ హెడ్ మాస్టర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గంగారెడ్డి గారికి ప్రత్యూష రెడ్డి వచ్చి స్వాగతం పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ ముఖ్య అతిథులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం సార్. విద్యార్థులందరూ కూడా వెయ్యి కళతో ఎదురు చూస్తున్నారు సార్. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు సార్. మీ నాయకత్వంలో ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంగా చాలా ఉత్సాహంగా 13 రోజుల పాటు వాళ్ళు పాల్గొన్నారు సార్. సో ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి మనం ప్రారంభించుకున్నాం సార్. సిఓ గారు అండ్ మినిస్టర్ గారి దగ్గరికి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని తో ప్రారంభించుకుందాం. చేతనం చరితగల నీరాజన
థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమాన్ని టీశాట్ ఎటువంటి లక్ష్యం కోసమైతే ఏర్పాటు చేయబడిందో ఆ లక్ష్య సాధనలో మొత్తం ఒక ఏవి ద్వారా మనం చూడబోతున్నాం. మానవ వికాసానికి మూలం విద్య. ఏ సమాజానికి అత్యున్నత విలువలతో కూడిన విద్య అందుతుందో ఆ సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. అందుకే ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విద్యా పునాదులపైనే భవిష్యత్తు నిర్మించబడుతుంది అని చెప్పారు. ఆ దిశగా తెలంగాణ సమాజంలో తనదైన పాత్ర పోషిస్తుంది టీశాట్ నెట్వర్క్. తెలంగాణ ప్రజాప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి సంకల్పానికి తోడుగా రాష్ట్ర ఐటీ, ఇండస్ట్రీస్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారి మార్గదర్శనంలో టీశాట్ సీఈఓ సంస్థను తీర్చిదిద్దుతున్నారు. గడిచిన 2 ఏళ్ల వ్యవధిలో టీశాట్ ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. ప్రభుత్వ విద్యా ప్రసార శాటిలైట్ ఛానళ్లలో దేశంలోనే నెంబర్ 1 గా నిలిచి యావత్ దేశం దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. ఈ సాంకేతిక ఒరవడిని కొనసాగించేలా వినూత్న కార్యక్రమాల రూపకల్పనతో తనదైన శైలిలో రాణిస్తుంది టీశాట్ నెట్వర్క్. నవంబర్ 1వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు టీశాట్ యాన్యువల్ స్టూడెంట్ కాంపిటీషన్స్ పేరుతో చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో తొలిసారిగా బాలవక్త క్విజ్, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ ను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ సౌజన్యంతో రాష్ట్రంలోని ప్రతి గ్రామ భాగస్వామ్యం ఉండేలా మండలాల వారీగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ 3 అంశాల్లో పోటీలను నిర్వహించింది. 600కు పైగా మండలాల నుండి మెరిట్ సాధించిన విద్యార్థులకు జిల్లా స్థాయిలో, అనంతరం జోనల్ స్థాయిలో పోటీలు నిర్వహించింది. వీటిలో దాదాపు 22,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇక ఫైనల్ పోటీలను 100కు పైగా విద్యార్థులతో టీశాట్ కార్యాలయంలో దిగ్విజయంగా నిర్వహించింది. ఈ రాష్ట్ర స్థాయి బాలవక్త క్విజ్, ఎస్ఏ రైటింగ్ విన్నర్స్ కు నవంబర్ 13వ తేదీన గౌరవ ఐటీ, ఇండస్ట్రీస్, శాసన వ్యవహారాల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా పతకాలు, మెమంటోలు అందజేస్తోంది. ఇక 2002లో మొదలై అంచెలంచెలుగా ఎదుగుతూ గత 2 ఏళ్ల కాలంలో ఎన్నో వినూత్న కార్యక్రమాలను రూపొందిస్తూ నేడు ప్రజా ప్రభుత్వ ప్రోత్సాహంతో యావత్ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యార్థుల భాగస్వామ్యంతో కార్యక్రమాలు నిర్వహించే స్థాయికి టీశాట్ ఎదిగింది. అత్యున్నత సాంకేతికతను అందిపుచ్చుకోవడమే కాకుండా డిజిటల్ బోర్డులతో విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో టీశాట్ నెట్వర్క్ తన ప్రసారాలను అందిస్తుంది. టీశాట్ నిపుణ, టీశాట్ విద్యా పేరుతో 2 శాటిలైట్ ఛానళ్లను నిర్వహిస్తూ విద్యా ఛానల్లో 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు అకాడమిక్ కంటెంట్ ను నిత్య నూతనంగా రూపొందించి అందిస్తుంది. ఇక రాష్ట్ర ప్రజాప్రభుత్వం నిరుద్యోగులకు అండగా నిలవడానికి కేవలం సంవత్సరంలోనే దాదాపు 67,000 ఉద్యోగాల కల్పన చేయడంతో టీశాట్ నిపుణ ఛానల్ ప్రజలకు మరింత చేరువైంది. స్వరాష్ట్ర చరిత్రలోనే తొలిసారి భర్తీ చేసిన గ్రూప్ 1 పోటీ పరీక్షలకు క్లాసెస్ అందజేయడంతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులకు నాణ్యమైన డిజిటల్ కంటెంట్ అందించింది. ఉపాధ్యాయ నియామకాలైన డిఎస్సి, టెట్ పరీక్షలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్ ఉద్యోగాలకు నిపుణులతో పాఠాలను అందించింది. అంతేకాకుండా యువతలో స్ఫూర్తిని నింపడానికి సివిల్స్ విజేతలతో ప్రత్యేక లైవ్ ఇంటర్వ్యూలు నిర్వహించింది. అన్ని పరీక్షలకు ఉపయోగపడే విధంగా దాదాపు 700 జనరల్ స్టడీస్ ఫర్ ఆల్ ప్రోగ్రామ్స్ అనతి కాలంలోనే రూపొందించింది. ఇక భాషా నైపుణ్యాలు పెంచడానికి జర్మనీ, ఇంగ్లీష్, హిందీ తదితర సబ్జెక్టులు అందించడమే కాకుండా చైల్డ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, సమాజానికి స్ఫూర్తినిచ్చే వారి మనోగతాలు, స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఇంటర్వ్యూలు, మనోమిత్ర, రైతు మిత్ర, ఆరోగ్య మిత్ర వంటి లైవ్ కార్యక్రమాలతో సమాజంలోని అన్ని వర్గాలకు చేరువైంది టీశాట్ నెట్వర్క్. ఏపీ సెట్, పాలీసెట్, గురుకుల సెట్, పీజీ సెట్ పాఠాలు, ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్ కు నిపుణులతో లైవ్ అవేర్నెస్ గైడెన్స్, ఎన్ఎంఎంఎస్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో కలిసి అనేక గైడెన్స్ కార్యక్రమాలను విద్యార్థులకు అందించింది.
పరీక్షలకు నాణ్యమైన కంటెంట్ అందజేస్తూనే తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, ఉస్మానియా యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకుని ఉన్నత విద్యను ప్రతి గడపకు చేర్చే ప్రజాప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిగా ఉంది టీశాట్ నెట్వర్క్. ఒకవైపు శరవేగంగా విస్తరిస్తున్న ఐటీ రంగానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన విఎల్ఎస్ఐ వంటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూనే మరోవైపు సమాజంలో సత్ప్రవర్తనే లక్ష్యంగా గాంధీ ఐడియాలజీ, నెహ్రూ ఫిలాసఫీలపై ప్రత్యేక కార్యక్రమాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనల్ని విస్తృతం చేసేలా ప్రతి ఒక్కరికి రాజ్యాంగంపై, అందులోని ఆర్టికల్స్ పై అవగాహన పెంపొందించేలా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అంతేకాకుండా భూభారతి వంటి ముఖ్యమైన చట్టాలపై ప్రత్యేక కార్యక్రమాలతో పాటు భూ చట్టాలు, న్యాయ సలహాలపై ప్రోగ్రామ్స్ ప్రసారం చేస్తుంది. టీశాట్ యాజమాన్య ఈ నిరంతర శ్రమతో గత 2 ఏళ్ల కాలంలోనే దేశంలో నెంబర్ 1 నెట్వర్క్ గా ఆవిర్భవించడమే కాకుండా డిజిటల్ వ్యూవర్షిప్ లో తన సమీపంలో కూడా ఎవరూ రానంత ఉన్నత శిఖరాలపై నిలిచింది టీశాట్ నెట్వర్క్. ఫేస్బుక్, ఇన్స్టా, థ్రెడ్, వాట్సాప్ ఛానల్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు విద్యా సంబంధిత సమాచారాన్ని చేరవేస్తూ అప్డేట్ గా ఉన్న ఏకైక నెట్వర్క్ టీశాట్. ఈ కృషే కేవలం 2 ఏళ్లలోనే 29,000 వీడియోలతో మొత్తంగా యూట్యూబ్ లోనే 52,000కు పైగా వీడియోలు, TSAT.TV పేరుతో సొంతంగా ఓటీటీ ప్లాట్ఫామ్ ను నడుపుతూ 249 మిలియన్ వ్యూస్ సాధించింది. 4.8 మిలియన్ల యూజర్ బేస్ ని కేవలం 2 ఏళ్లలో సాధించేలా చేసింది. నిరంతరాయ ప్రజా ప్రభుత్వ తోడ్పాటే నేడు టీశాట్ నెట్వర్క్ 22,000కు పైగా రాష్ట్ర విద్యార్థులతో స్టూడెంట్ యాన్యువల్ కాంపిటీషన్స్ 2025ను దిగ్విజయంగా నిర్వహించేలా చేసింది. రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలను ఐటీ, ఇండస్ట్రీస్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి సూచనలతో మరింతగా తెలంగాణ విద్యార్థి లోకానికి టీశాట్ సేవలను కొనసాగిస్తూనే ఉంటుంది. మా టీశాట్ ముఖ చిత్రాన్ని ప్రదర్శించడం జరిగింది సార్. సో ఈరోజు యాన్యువల్ స్టూడెంట్ కాంపిటీషన్ 2025 సంబంధించిన ఈ రాష్ట్రస్థాయి పోటీలకు బహుమతి ప్రధానోత్సవం జరగబోతూ ఉంది. సో ఇందులో ప్రధానంగా మీ కార్యదర్శి కూడా రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ గెస్టెడ్ హెడ్ మాస్టర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ రాజ్ గంగారెడ్డి గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నవంబర్ 4వ తారీఖు నుండి ప్రారంభమైనటువంటి టీశాట్ మరియు తెలంగాణ స్టేట్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘ సౌజన్యంతో నడుస్తున్నటువంటి విద్యార్థులలో ఉన్నటువంటి నైపుణ్యాలను ప్రధానంగా 3 అంశాలలో ఉపన్యాసము, వ్యాసరచన మరియు క్విజ్ పోటీలలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు మాత్రం నిర్వహిస్తున్నటువంటి ముగింపు కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు, పలు శాఖలు నిర్వహిస్తూ సమర్థవంతమైనటువంటి మంత్రిగా మన్ననలు పొందుతున్నటువంటి పెద్దలు శ్రీధర్ బాబు గారికి నమస్సుమాంజలు. అదేవిధంగా తెలంగాణ విద్యాశాఖ చరిత్రలోనే ఒక బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మా యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి టీశాట్ చైర్మన్ సిఓ గారు పెద్దలు వేణుగోపాల్ రెడ్డి గారికి, టీశాట్ మొత్తం ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మేనేజర్ లింగారెడ్డి గారికి, కోటిరెడ్డి సార్ గారికి మరియు సిబ్బందికి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మా సంఘం తరఫున. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్రం నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరికీ కూడా నమస్సుమాంజలు. అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా ఆశీర్వచనాలు. ఒక మంచి కార్యక్రమం ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడిన తర్వాత తొలిసారిగా విద్యారంగ సమస్యలపైన పట్టించుకోవడం, లోతైనటువంటి పరిష్కారాలు, ముఖ్యంగా 30,000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వడం,
అన్ని స్థానాలను భర్తీ చేయడం అనేది ఒక కార్యాచరణ దశాబ్ద కాలంగా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో కూడా చాలా వేగవంతం చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులలో ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికితీసే దిశలో 20వ సెంచరీకి కావాల్సినటువంటి నైపుణ్యాలు కలిసిన విద్యార్థులను కూడా ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి జిల్లా పరిషత్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు తయారు చేయాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర మంత్రివర్గం ఆలోచన చేస్తూ ఉంది. ఆ దిశలో అనేక అవకాశాలను మనకు కల్పిస్తుంది. వినూత్నమైనటువంటి ఆలోచనలు, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, తర్వాత వొకేషనల్ కోర్సులలో కూడా ఇప్పుడు కాలానికి అనుగుణటువంటి మార్పులను ఎంత లోతుగా అంటే బహుశా ఈ 2 సంవత్సరాలుగా విద్యారంగం పైన ఇంత లోతుగా ఆలోచించి రాబోయే కాలానికి నైపుణ్యం గల విద్యార్థులను తయారు చేసే దిశలో గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత లోతుగా ఆలోచించలేదు సార్. తెలంగాణ స్టేట్ గజిటెడ్ హెడ్ మాస్టర్ అసోసియేషన్ తరఫున మీ రాష్ట్ర మంత్రివర్గానికి, గౌరవ ముఖ్యమంత్రి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇకపోతే మీరు చేసేటటువంటి కార్యక్రమాల్లో మేము కూడా కొంత భాగస్వామ్యం తీసుకోవాలనే సంకల్పంతో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 5,150 ఉన్నత పాఠశాలలో మరి మా సంఘంలో సార్ 4,350 మంది సభ్యులు ఉన్నారు సార్. అందరు గజిటెడ్ హెడ్ మాస్టర్లు సార్. మేము ఆలోచించి ఒక కార్యక్రమంతో సిఇఓ గారి దగ్గరకు వచ్చిన సందర్భంలో ఇది ఒక మంచి కార్యక్రమం, దీన్ని అమలు చేయడానికి మేము సహకరిస్తామని చెప్పడం, ఆ తద్వారా మండల స్థాయిలో అన్ని ఉన్నత పాఠశాల విద్యార్థులు 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులు ఈ 3 కాంపిటీషన్లలో పాల్గొన్నారు సార్. దాంట్లో విజేతలైనటువంటి వారు జిల్లా స్థాయికి వచ్చారు సార్. ఈ ఈవెంట్లో ఒక్కొక్క ఈవెంట్ నుంచి ఒకరు ప్రతినిధిగా జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చారు సార్. టోటల్ 3 ఈవెంట్లలో 99 మంది విద్యార్థులు 33 జిల్లాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సార్. అంతేకాకుండా దీంట్లో టోటల్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులందరినీ చూస్తే సుమారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 25,000 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సార్. ఫైనల్గా 99 మంది ఇక్కడికి వచ్చారు ఈ వేదికకు. మీరందరూ గొప్పవారు, ఎందుకంటే రాష్ట్రంలో ఇంతమంది పాల్గొన్న కార్యక్రమంలో 99 మందిలో మీరు ఒకరిగా ఇక్కడికి వచ్చి దాంట్లో విజేతలుగా నిలవబోతూ ఉన్నారు. కనుక విజేతలు కొందరే ఉంటారు, ఓడిపోయిన వాళ్ళంతా పరాజితులు కాదు. రాబోయే విజయానికి తొలిమెట్టుగా మీరు భావించాలి. ఆ కాంపిటీషన్ స్పిరిట్ను ఇంకా పెంచుకోవాలి. మన లోపాలను ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని సరిదిద్దుకోవాలి. ఈ వేదిక ద్వారా సార్ మన పాఠశాలలో కూడా అద్భుతమైన ఉపాధ్యాయులు సార్ నిరంతరం అంకితభావంతో సేవ చేస్తూ ఉన్నారు. మీకు సమయం ఉంటే సార్ కొన్ని స్పీచెస్ చూస్తే కూడా రేపటి భవిష్యత్తు మన విద్యార్థులు ఏ రకంగా ఎంత దృఢ సంకల్పంతో ఎంత వెకాబులరీ ఇంప్రూవ్ చేసుకున్నారు. వాళ్ళ ఇంగ్లీష్ కానీ వాళ్ళ తెలుగు ఉపన్యాసాలు చాలా బాగున్నాయి సార్. అవి చూడదగ్గ ఉన్నాయి. వారు రాష్ట్ర స్థాయిలో ఎంపికైనటువంటి విద్యార్థులు అయితే నిజంగా అద్భుతంగా ప్రదర్శన చేశారు. మీరు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మీ మంత్రివర్గం ఏదైతే ఆశిస్తున్నారో రేపు రాబోయే కాలానికి తెలంగాణ ప్రభుత్వం ద్వారా అది సాధించే దిశలో మరి తెలంగాణ స్టేట్ గజిటెడ్ హెడ్ మాస్టర్ అసోసియేషన్ నిరంతరం కూడా విద్యారంగానికి సేవలో ఉంటుంది సార్. కేవలం ఉపాధ్యాయులు అనగానే హక్కుల కొరకు మాత్రమే పోట్లాడతారు కాదు, బాధ్యతలు కూడా పంచుకోవడానికి ముందుకు వస్తాం సార్. ఆ బాధ్యతలో భాగస్వామ్యం కావాలనే దృఢ సంకల్పంతోనే ఈ కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం సార్. రాబోయే కాలంలో కూడా టీసాట్తో కలిసి మేము విద్యారంగం యొక్క లక్ష్యాలను నెరవేర్చడంలో మన రాష్ట్ర మంత్రివర్గం నిర్దేశించినటువంటి లక్ష్యాల సాధనలో నిరంతరం భాగస్వామ్యం అవుతామని మరి మీకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో మా సంఘానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మొత్తం కూడా ఈ పాల్గొన్న విద్యార్థులందరూ కూడా గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులే సార్ దీంట్లో. సో వాళ్ళు కూడా ఎంత ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉందంటే అసలు ఫ్లూయెన్సీగా వాళ్ళు స్పీచ్లు ఇస్తూ ఉన్నారు. సో విద్యార్థులందరికీ కూడా కంగ్రాచులేషన్ సార్. సో టీసాట్ సారథి బొదనపల్లి వేణుగోపాల్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. సో ఆయన కీ నోట్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం, స్వాగతంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మనకు ముఖ్య అతిథిగా వచ్చిన ఐటీ అండ్ ఇండస్ట్రియల్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా గెస్టెడ్ అసోసియేషన్ ప్రధానంగా ఇవాళ ఈ కార్యక్రమం పూర్తి సక్సెస్ కావడానికి అసోసియేషన్ మనకు తోడ్పాటుగా ఉన్నది శ్రీ రాజగంగారెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి గిరిధర్ గౌడ్ గారు,
వారికి నా యొక్క కృతజ్ఞతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మంచి ప్రపోజల్తో నా దగ్గరికి వచ్చారు. సో ఆ ప్రపోజల్ తీసుకుని వచ్చినప్పుడు చాలా బాగున్నది. మరి ఇది మనం చేయగలుగుతామా లేదా, అఫీషియల్గా మరి చేయాలి అంటే ఖచ్చితంగా మరి పర్మిషన్, అనుమతి అవసరం. ఓకే, మీరంతా హెడ్ మాస్టర్సు, మీరంతా 4000 మంది ఉన్నారు హెడ్ మాస్టర్స్, ఓకే పర్మిషన్ అవసరం, పర్మిషన్ లేకుండా చేయలేము కదా అని. సో విద్యాశాఖ పర్మిషన్ మనకి ఇవ్వాలి. సో అది మీరే చూసుకోవాలి సార్ అని వాళ్ళు నాకు చెప్పారు. నేను వెంటనే ఒక లెటరు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారికి పెట్టాను, నికోలస్ గారికి పెట్టాను. సో ఆయన రిక్వెస్ట్ చేశాను. సో నికోలస్ గారు కూడా మాకు 13 రోజులు అవకాశం ఇచ్చారు. ఈ వేదిక తరపున నికోలస్ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో స్కూళ్ళ ద్వారా మనం చాలా ఇంకా సర్వీసెస్ చేయాలని టీశాట్ భావిస్తుంది. సో ఈరోజు ఈ ప్రత్యేక కార్యక్రమానికి మరీ ముఖ్యంగా శ్రీధర్ బాబు గారు సార్ కరీంనగర్ నుంచి మన కోసం ప్రత్యేకంగా ఇవాళ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కరీంనగర్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా సార్ మీకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. సో ఇవాళ టీశాట్ ఏంటి అనే ఒక ముఖ చిత్రాన్ని మన సిబ్బంది అంతా టీం తయారు చేసింది సార్. మన సిబ్బంది తయారు చేసింది. సో అందులో ఏంటి అనేది మొత్తం టెక్నికల్ కూడా మొత్తం చూశారు. సో ఇవాళ టీశాట్ ద్వారా చాలా సర్వీసెస్ అందించవచ్చు. ఇప్పటివరకు స్కూల్ ఎడ్యుకేషన్ వరకే సార్ ఇప్పుడు మనం అందించింది. టీశాట్ను ఇంటింటికి ఉన్నత విద్యను అందించే విధంగా మనం ముందుకు వెళ్ళాలి సార్. దానికి ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసినాము. ఆ ప్రణాళికకు మొత్తం కూడా మీకు త్వరలో మీకు అందజేస్తాం. సో డిజిటల్ లెసన్స్ మొత్తం ఈవెన్ యూనివర్సిటీలకు సంబంధించిన సబ్జెక్టులు కూడా టీశాట్ ద్వారా ప్రసారాలు చేస్తే విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకే ఉపయోగం కాదు, ఇంకా ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ స్టూడెంట్స్కి ఇంకా బాగా ఉపయోగపడుతుంది డిజిటల్ లెసన్స్. సో కాబట్టి దానికి సంబంధించిన ప్రణాళికను కూడా సిద్ధం చేసినాం. అది త్వరలోనే, ఎందుకంటే మీరు మంత్రివర్గ ఉపసంఘానికి కూడా మీరు చైర్మన్గా ఉన్నారు కాబట్టి అది మీ చేతిలోనే ఉన్నది. సో మీకు అందజేస్తాం. సో ఇవాళ ప్రత్యేకంగా స్టూడెంట్ యాన్యువల్ కాంపిటీషన్ 2025 ప్రోగ్రామ్తో ఈ ప్రోగ్రామ్ను రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని స్టూడెంట్స్కు ఇది మంచి హెల్తీ కాంపిటీషన్కు ఉపయోగపడింది. సో లీడర్షిప్ లక్షణాలు మెరుగుపరచడానికి ఈ కాంపిటీషన్ ఉపయోగపడింది. రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయిలో మన టీశాట్ నుంచే అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ పంపించినాం సార్. జిల్లా స్థాయి వాళ్ళకు కూడా జిల్లా స్థాయిలో అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ పంపించినాం. జోనల్ స్థాయి వాళ్ళకు కూడా మన టీశాట్ నుంచే పంపించినాం. మొత్తం 10,000 అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ పంపించినాం సార్ ఇక్కడ. సో పాల్గొన్న వారిలో విజేతలకు అక్కడ జోనల్ స్థాయిలో మనమే పంపించినాం. సో రాష్ట్ర స్థాయిలో కూడా అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ ప్లస్ విజేతలకు కూడా మీ చేతుల మీదుగా జరగబోతుంది. సో మొత్తం టీశాట్కు సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు మేము చేసిన కృషి ఇంకా తక్కువే, ఇంకా భవిష్యత్తులో చాలా ఎక్కువ చేయాల్సి ఉంది. సో ఈ సందర్భంగా ఒకటే నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇది లైవ్ ప్రోగ్రామ్ సార్. ఎక్కువ ఇది స్టూడెంట్స్, టీచర్స్ ఎక్కువ చూస్తారు. ఇది లైవ్ ప్రోగ్రామ్ ఆల్రెడీ పోతుంది. నేను టీచర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి మీకు. టీశాట్ను మీ పిల్లలను రోజు ప్రతి డే ఒక 1 hour కానీ 2 hours చూపించే ప్రయత్నం చేయండి. ఏదో ఒకటి వాళ్ళ ప్రోగ్రామ్ నచ్చింది. ఎందుకంటే టీశాట్లో వచ్చే ప్రతి ప్రోగ్రాము ప్రతి స్టూడెంట్కు నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. దయచేసి ఇతర ఛానల్స్ అవి ఇవి చూసే బదులు 1 hour టీశాట్ పెట్టండి. ఎందుకంటే అన్ని కేబుల్స్లో వస్తుంది. ఎందుకంటే ఇవాళ రేపు అందరి ఇళ్లలో నెట్ ఉంది, ఇంటర్నెట్ ఉంది. కాబట్టి ఇంటర్నెట్ ద్వారా కూడా టీవీలు చూస్తున్నారు. సో కేబుల్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా కేబుల్స్లో వస్తుంది. ప్రతిరోజు 1 hour లేదా 2 hours టీశాట్ చూడండి. నిపుణ కానీ విద్య చూస్తేనేమో సిలబస్ వస్తుంది. సో నిపుణ చూస్తేనేమో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. అది సివిల్స్కి ఉపయోగపడుతుంది, గ్రూప్ 1 ఉపయోగపడుతుంది, గ్రూప్ 2, గ్రూప్ 3, డిఎస్సి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. సమాజంలో మనం ఎట్లా మెలగాలి, ఎట్లా ఉండాలి అనే అంశాలు కూడా టీశాట్లో వస్తాయి. వాల్యూ ఎడ్యుకేషన్ కూడా టీశాట్లో వస్తుంది. దయచేసి ఈ సందర్భంగా టీచర్స్కి, పేరెంట్స్కి మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఈరోజు
ఈ కాంపిటీషన్ ప్రోగ్రాంకు రాష్ట్ర స్థాయిలో టీశాట్కు చేరుకొని చాలామంది విజేతలు ఇందులో ఉన్నారు. సో పాల్గొన్న వాళ్ళందరూ కూడా విజేతలే. మీరంతా రాష్ట్ర స్థాయికి వచ్చిర్రు. గ్రామీణ ప్రాంతం నుంచి, మండలం నుంచి, జిల్లా నుంచి, జోనల్ నుంచి రాష్ట్ర స్థాయికి వచ్చారు. సో అందరికీ విజేతలు కాకపోయినా మీరందరూ రాష్ట్ర స్థాయికి వచ్చారు కాబట్టి మీరందరూ విజేతలే. సో కాబట్టి భవిష్యత్తులో మనం స్టూడెంట్స్కు మరిన్ని ప్రోగ్రామ్స్ తీసుకుందాం. సో టీశాట్ మరింత వేగంగా భవిష్యత్తులో వెళ్తుంది. కాబట్టి ఈ సందర్భంగా ఒకటే, సో ఎడ్యుకేషన్కు సంబంధించి ఒకటే, దేశ భవిష్యత్ అంతా కూడా తరగతి గదుల్లో నిర్మాణం అవుతుంది. కాబట్టి ఇవాటి పిల్లలే రేపటి పౌరులు. కాబట్టి వీళ్ళను మనము లీడర్షిప్ క్వాలిటీస్ తయారు చేస్తే భవిష్యత్తులో మనం దేశము రాష్ట్రము అభివృద్ధి చెందినట్టుగా మనం భావించాలి. సో కాబట్టి ఈ సందర్భంగా ఇప్పుడు మంత్రి గారి చేతుల మీదుగా మీరందరూ ప్రైజులు అందుకోబోతున్నారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపు జరగబోయే కార్యక్రమాలకు సంబంధించి టీశాట్కి సంబంధించి అన్ని షెడ్యూల్కి మొత్తం కూడా స్కూల్కి సంబంధించి మరింత, ఎందుకంటే భవిష్యత్తులో కూడా మీరు హెడ్ మాస్టర్స్ కొంత కోఆపరేట్ చేస్తే లోకల్గా వచ్చి కూడా మేము కొంత మీరు ఏదైనా ప్రోగ్రామ్స్ ఇస్తే అవి కూడా కవరేజ్ చేసి టీశాట్లో వేస్తే అది పిల్లలందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉపయోగపడుతుంది. సో మీ సహకారానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. తెలంగాణ హెడ్ మాస్టర్ గెస్టెడ్ హెడ్ మాస్టర్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గిరిధర్ గౌడ్ గారు కూడా ఒక 1 minute మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత అమూల్యమైన సందేశం ఇచ్చేందుకు మంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. వారికి స్వాగతం కూడా. నేటి కార్యక్రమ బహుమతులు ఇవ్వడానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి మచ్చలేని నాయకుడు, తెలంగాణ రాష్ట్రంలో విలువలు రాజకీయాల్లో ఎలా ఉండాలి అని ఒక అన్ని ఆదర్శవంతమైన రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అని అందరినీ మెచ్చింపే నాయకుడు ఎవరు ఉన్నారంటే శ్రీధర్ బాబు గారు. అలాంటి శ్రీధర్ బాబు గారు ఇవాళ మనం ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారికి అలాగే సామాజిక స్పృహ కలిగి ఉండాలి ఒక టీ ఛానల్ అనేటువంటి ఉద్దేశంతో CEO వేణుగోపాల్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమాన్ని మేము తీసుకొచ్చినప్పుడు మనకు అవకాశం ఇచ్చి మన పిల్లలకు ఈరోజు ఇక్కడ కింద కూర్చున్న వాళ్ళంతా ఇక్కడ కింద కూర్చునే వాళ్ళు కాదు, మీరు అందరూ రేపు గ్రూప్ 1 గ్రూప్ 2, ఎందుకంటే 99 మంది ఇక్కడ కూర్చునే వాళ్ళు. మీ అందరు కూడా గట్టిగా చెప్పాలి, ఎందుకంటే రాష్ట్రానికి వచ్చిన మామూలు గారు ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా మనకు అవకాశం ఇచ్చినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు, అలాగే మా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజగంగా రెడ్డి గారు, టీచర్స్, అలాగే వారి యొక్క తల్లిదండ్రులు, ప్రియమైన బాలికలు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా తెలంగాణలో ఒక ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు సర్కారు బళ్ళు ఎట్లుండాలి, అసలు బడి అంటే ఏంది, బడిలో ఎట్లాంటి సౌకర్యాలు ఉండాలి, రైజింగ్ తెలంగాణ అనేటువంటి ఒక సీరియస్ ఒక కార్యక్రమం తీసుకొని విద్యాశాఖ అసలు ప్రభుత్వం ఎవరికైనా ఇవ్వచ్చు, అంటే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు, కానీ తన వద్ద పెట్టుకొని సర్కారుల బడిని ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ స్థాయిలో నిర్మించాలనే లక్ష్యంతో వారు రేవంత్ రెడ్డి గారు ఈనాడు ఆ బడులను అద్భుతంగా తీర్చిదిద్దడంలో చాలా సీరియస్గా పనిచేస్తున్నారు. ఆ సందర్భంలో మన బడులకు ఇప్పుడు రాబోయే కాలంలో ఈ మధ్యలో చెప్పింటారు బ్రేక్ఫాస్ట్, లంచ్, తర్వాత ఈవినింగ్ స్నాక్స్, అంటే నిజంగా ఆయన ప్రభుత్వ బళ్ళలో చదివింది కాబట్టి ఈ బళ్లను ఒక అద్భుతమైన రీతిలో చేయాలనే తలంపు ఈనాడు ప్రభుత్వానికి ఉంది. అట్లాగే ఎందుకు ఈ కార్యక్రమాన్ని మేము ఎంచుకున్నామంటే నిజంగా పిల్లలకు అసలు పోటీ పరీక్షలు అంటే ఎట్లా ఉంటాయి, ఏ రకంగా రాసే కమ్యూనికేషన్ ఎట్లా ప్రజెంటేషన్ చేస్తే మంచి మార్కులు వస్తాయి, అలాగే మల్టిపుల్ చాయిస్లు ఎట్లా రాయాలి, మామూలు పరీక్షలకు కాంపిటేటివ్ పరీక్షలకు తేడా ఏంటి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ పరీక్షలు పెట్టాము. మండల లెవెల్లో పెట్టినాము, జిల్లా లెవెల్లో, అలాగే రాష్ట్ర స్థాయిలో. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి నిన్న మాట్లాడిన పిల్లలు చూస్తే ఎంత అద్భుతంగా రాబోయే కాలంలో లీడర్లు వీళ్ళే, ఆఫీసర్స్ వీళ్ళే, ఎట్లా రేపు తెలంగాణలో రాబోయే కాలంలో మన భవిష్యత్తు ఏంటి అనేది పిల్లలు రేపు చూపిస్తున్నారు. ఇట్లాంటి ఒక గొప్ప కార్యక్రమాలు తీసుకోవడం ద్వారా టీశాట్ అండ్ హెడ్ మాస్టర్ సంఘం
ఈ పిల్లలను ప్రోత్సహించడం ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాలు, మట్టిలో మాణిక్యాలు వీళ్ళందరూ కూడా. ప్రభుత్వ పాఠశాల అంటే మామూలు పేద పిల్లలు, మొదటి తరగతి పిల్లలే మన బళ్ళలో ఉన్నారు. అలాంటి పిల్లలకు ఇలాంటి వేదికల ద్వారా మీరు ఎంత గొప్పవాళ్ళు, మీకు ఒక ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడం ద్వారా అయ్యో నిజంగా మనం భవిష్యత్తు మనం ఏ పరీక్షలు రాసినా రాణించగలుగుతామనే ఒక కాంపిటేటివ్ స్పిరిట్ను మనం ఇవ్వగలిగినాం. అది ఇచ్చే వేదిక ఈనాడు టీశాట్ మనకి ఇచ్చింది. అందుకని మరొకసారి టీశాట్ యాజమాన్యానికి, అలాగే మంత్రి గారికి, హెడ్ మాస్టర్ల సంఘం పక్షాన వారికి కృతజ్ఞతలు. భవిష్యత్తులో ఇప్పుడు ఈ గెలుపు ఇది నాంది కావాలి. రాబోయే కాలంలో నిజంగా రైజింగ్ తెలంగాణ అని రేవంత్ రెడ్డి గారు ఏదైతే అంటున్నారో, రాబోయే కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ ముందు ఉండాలనేటువంటి సంకల్పం ప్రజాప్రభుత్వం ఏదైతే ఎంచుకుందో దాన్ని మనందరం సాకారం చేయాలని కోరుకుంటూ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. స్వదేశ పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే. స్వదేశం, ఒక రాజు ఒక స్వదేశంలో మాత్రమే పూజింపబడితే విద్య వచ్చిన వాడు ప్రపంచంలో ఎక్కడైనా పూజింపబడతారని ఈ ఆర్యోక్తి చెప్తాడు. సో అందుకోసం విద్య అన్నది అంత ప్రాముఖ్యత గలది. సో మన ముఖ్య అతిథి, విశిష్ట అతిథి అన్నీ మాకు అందరికీ సర్వం మంత్రి గారు మాన్యులు శ్రీరాబాబు గారు మాట్లాడవలసిందిగా, విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం, స్వాగతిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సాదిక్. ఈరోజు చాలా సంతోషం, మా సోదరులు టీశాట్కు సంబంధించిన సిఇఓ గారు వేణుగోపాల్ రెడ్డి గారు, వారి బృందం ప్రత్యేకమైన ఒక ఆలోచనతో వ్యక్తిత్వం ప్రతి విద్యార్థుల్లో పెంచాలనే ఒక ఉద్దేశంతో మనం పోటీ ప్రపంచంలో ఉంటున్నాం కనుక ఆ స్పోర్టివ్ స్పిరిట్ నువ్వు పెంచాలనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొని మరి సిఇఓ గారు వేణుగోపాల్ రెడ్డి గారు టీశాట్కు సంబంధించిన మా మిత్రులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి మాతో పాటు అతిథులుగా మరి టీశాట్ నిర్వహించిన ఈ పోటీల్లో భాగస్వాములు ముందుకు నడిపించిన హెడ్ మాస్టర్స్కు సంబంధించిన అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు రాజలింగారెడ్డి గారికి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ గిరిధర్ గౌడ్ గారికి, పెద్దలందరూ హెడ్ మాస్టర్స్ ఉన్నారు, వారికి, ఉపాధ్యాయులకి, అదేవిధంగా చిన్నారులందరికీ, విద్యార్థులకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ దాదాపు 22,000 మంది పాల్గొన్నారని చెప్తా ఉన్నారు. 22,000 మందిలో 99 మంది రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలో నిలబడి వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రేషియో ఎంత అండి? 22,000/99. సో అంతమంది విద్యార్థుల్లో మీకున్న ప్రావీణ్యత, మీకున్న 1 out of 2,200 అంటే 2,200 మందికి ఒక్కరుగా మీరు నిలబడ్డారు. చాలా గొప్ప. మీ తల్లిదండ్రులు, మీ ఉపాధ్యాయులు, అదేవిధంగా మీ హెడ్ మాస్టర్స్, మేము ఇక్కడ కూర్చున్న వారికంటే వారు ఎంత గర్విస్తున్నారో ఈరోజు మీరందరూ రాష్ట్ర స్థాయిలో ఈ పోటీ ప్రపంచంలో ఇంత దూరం వస్తున్నారంటే ఫస్ట్ సంతోషపడేది ఎవరు? టీచర్. ఇంటికి పోయి చెప్పంగానే తల్లిదండ్రులు సంతోషపడతారు. అందుకోసం ఏమంటాం మనం? పెద్దలందరూ ఏం చెప్పిండ్రు చిన్ననాటి నుంచి కూడా? గురు బ్రహ్మ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అక్కడ ఉన్నారు చూడు అందరు టీచర్లు అందరు. సో అంత విలువైన వ్యక్తిత్వాన్ని అమర్చే కార్యక్రమం చేస్తూ ఉంటారు ఉపాధ్యాయులు. కానీ ఈరోజు మనము ఇప్పుడే వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పారు విద్యకు సంబంధించిన అంశం విషయంలో. అదేవిధంగా రెడ్డి గారు చెప్పారు, గిరిధర్ గారు చెప్పారు, విద్య ప్రతి ఒక్కరి జీవితంలో ఏ విధమైన మార్పులు తీసుకొస్తుంది,
సమాజానికి ఏ విధంగా తోడ్పడుతుంది, మనం ఎందుకు విద్యను అభ్యసించాలని ఒక ప్రధానమైన ఆలోచనలు మేము ముందుకు పెట్టారు. మీరందరూ బాగా చదువుతున్నారు, ఇంకా చదవాలి, చదువుతూ ఎదగాలి. కేవలం రట్టుబట్టి మీరు పరీక్షలో మొదటి స్థానం సంపాదించాలనే ఉద్దేశం మా ప్రభుత్వానికి లేదు. మొదటి ఎగ్జామ్స్ రాయాలి, ఎగ్జామ్స్తో పాటు ఇట్లాంటి ఎక్స్ట్రా కరికులర్, కో కరికులర్, వ్యాసరచన పోటీలు, ఓకే, మీరందరూ పాల్గొన్నారు. ఎలక్యూషన్ కాంపిటీషన్లో పాల్గొన్నారు, క్విజ్ కాంపిటీషన్లో పాల్గొన్నారు. దాంతోపాటు మనము స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా చేయాలి. సో వ్యక్తిత్వం పెరగాలి. స్పోర్ట్స్ మనం ఆడితే ఒక స్పోర్టివ్ స్పిరిట్ మనలో నిమగ్నమవుతుంది. ఈరోజు మీకున్న ప్రావీణ్యతలను పెంచే కార్యక్రమ భాగంలో ఈరోజు ఎలక్యూషన్ కాంపిటీషన్ కానీ, ఎస్ఏ రైటింగ్ కానీ, ఈరోజు క్విజ్ కాంపిటీషన్లో పాల్గొనడానికి మీలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసుకే కార్యక్రమం మా వేణుగోపాల్ రెడ్డి గారు, సాదిక్ గారు, ఇతర మిత్రులందరూ కూడా తీసుకురావడం జరిగింది. ఆ క్రమంలో మీరు ఆలోచన చేస్తూ ముందుకు వస్తూ ఉన్నారు. ఇది మొట్టమొదటి అడుగు. గిరిధర్ గారు చెప్పినట్టు ఫస్ట్ స్టెప్ ఇది. ఈ ఫస్ట్ స్టెప్ వేస్తూ ఉన్నప్పుడు ఇంకా రాబోయే కాలంలో మనము రాష్ట్ర స్థాయిలో పాల్గొన్నాం. ఇలాంటి క్విజ్ కాంపిటీషన్స్, ఇలాంటి ఎలక్యూషన్ కాంపిటీషన్స్, ఇలాంటి ఎస్ఏ రైట్ కాంపిటీషన్స్, మీరందరూ కూడా ఎదిగి ప్రైవేట్ స్కూల్స్లో కూడా ధీటుగా పాల్గొనే కార్యక్రమం, ఒక ఆత్మవిశ్వాసం కలిగించే కార్యక్రమమే ఇది. వారు ఏ విధంగానైతే ఇంగ్లీష్ మాట్లాడతారో, వారు ఏ విధంగానైతే ఎలక్యూషన్ కాంపిటీషన్నో ఎస్ఏ రైటింగ్లోనో ఏ విధంగానైతే వారు ధైర్యంగా పాల్గొంటారో అంతకంటే ధైర్యం మీలో ఉంది. ఆ ధైర్యాన్ని ఇప్పించడానికే ఈ విధమైన పోటీ పరీక్షలు నిర్వహిస్తూ ఉన్న తరుణంలో నేను ఒక మాట చెప్తా ఉన్నా. నేను మా గ్రామంలో నేను ఒక కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నప్పటికీ చిన్ననాడు నేను హాలిడేస్కి పోయినప్పుడు మా నాన్నగారు ప్రత్యేకంగా కూడా గవర్నమెంట్ స్కూల్ టీచర్తోని హాలిడేస్లో మాకు చెప్పించేవారు. ఎందుకని ఖచ్చితంగా అడిగితే స్కూల్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్లో పీజీలు చదువుకొని, బీఎడ్ చేసి, ఎంఎడ్ చదువుకొని ఒక పోటీ పరీక్షల్లో డిఎస్సిలో వారు క్వాలిఫై అయ్యి టీచర్లుగా ఉత్తీర్ణులై ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్తూ ఉంటారు. సో వారికి ఎంత నైపుణ్యం ఉంటుంది. ప్రైవేట్ స్కూల్లో ఏది ఉండదు. ఆ ప్రైవేట్ స్కూల్కి సంబంధించి మన ఊర్లలో చూస్తూ ఉంటాం, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీసుకుంటుంటారు. సో మన మోజుబడి చాలామంది కూడా పోతూ ఉంటారు, ఎందుకంటే ఇంగ్లీష్కు సంబంధించిన అంశం వచ్చిన వరకు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ను కూడా పెద్ద ఎత్తున మరి ఒక మీడియంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో నడిపిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రపంచంలో నడుస్తూ ఉన్న ఈ మాధ్యానికి సంబంధించిన ప్రాముఖ్యతను గుర్తించి మనం కూడా వెనకాడకుండా ఉండాలి. ఆ క్రమంలో మనం కూడా ముందుండాలని ఒక ఆలోచన చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మరి స్వయాన విద్యాశాఖ నిర్వహిస్తూ ఈరోజు విద్యకు మన ప్రభుత్వంలో విద్య, వైద్యం రెండే ప్రధానమైన అంశాలు. వీటి విషయంలో ఎక్కడ కూడా రాజీ లేకుండా ఇప్పుడే రెడ్డి గారు చెప్పినట్టు ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించి పరిష్కారం కాని అనేక సమస్యలు, దాదాపు 30,000 పైచిలకు ఉపాధ్యాయ సోదరులకు, సోదరిమణులందరికీ కూడా ప్రమోషన్స్ ఇవ్వటం జరిగింది. దాదాపు 10,000 మంది కొత్త టీచర్స్ నియామకాలకు డిఎస్సి, మెగా డిఎస్సి నిర్వహించినాం. స్కూల్స్ పరంగా పీఈటీలకు సంబంధించిన ప్రమోషన్స్ ఇవ్వటం జరిగింది. ఎందుకు? విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలనే ఉద్దేశంతో. చాలా బాగా ఈరోజు హెడ్ మాస్టర్స్కి సంబంధించిన అసోసియేషన్కి సంబంధించిన ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ గారు చెప్పారు. కేవలం హక్కుల గురించే కాదు, ఈరోజు ఇలాంటి కార్యక్రమంలో
పూర్తి స్థాయిలో పాలు పంచుకోవాలి అనే ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని వారు వెల్లడించడం, వేణుగోపాల్ రెడ్డి గారు ఈరోజు టీశాట్ ద్వారా మంచి కార్యక్రమాన్ని ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇలాంటి పోటీలు మొత్తం యావత్ రాష్ట్రంలోనే విద్యాశాఖ ప్రత్యేకమైన నిర్వహణ చేయాల్సిన బాధ్యతల భాగంగానే ఈరోజు టీశాట్ సూచనాప్రాయంగా చేయడం కూడా జరిగింది. నేను ఒకటే కోరుతా ఉన్నా పిల్లలు, మనం 2 తీర్ల చదువులు చదువుకుంటాం. ఒకటి నాలెడ్జ్ కోసం చదివే చదువు, ఆ నాలెడ్జ్ ద్వారా మీరు బతకడానికి సహాయపడుతుంది. అదేవిధంగా జీవితాన్ని నడిపే చదువును కూడా మనం అలవర్చుకోవాలి. ఏందది? మంచి ఆలోచనలు, మంచి గుణాలు, మంచి వాల్యూస్, మారల్ వాల్యూస్. ఇలా ఇవన్నీ కూడా ఏ విధంగా మంచిగా బతకాలో కూడా నేర్పిస్తూ ఉంటుంది. ఈ 2 కూడా చాలా ముఖ్యం. ఈ రెండింటిని అలవర్చుకునే ప్రయత్నం చేసినప్పుడు మిమ్మల్ని ఆపేవారు ఎవ్వరు కూడా ఉండరు. సో ఆ ప్రయత్నం చేయండి పిల్లలందరూ కూడా. చదువుతా ఉన్నప్పుడు ఏం కావాలని గోల్ పెట్టుకుంటాం, ఒక డ్రీమ్. ఆ డ్రీమ్ని ఏ విధంగా సాధించాలో టీచర్స్ దగ్గరికి వెళ్ళాలి. దీని పరంగా డైరెక్షన్ ఏంది అని కనుక్కోవాలి. డైరెక్షన్ లేకుండా మనము సైకిల్ నడిపినా, డైరెక్షన్ లేకుండా మోటార్ సైకిల్ నడిపినా, డైరెక్షన్ లేకుండా ఒక కార్ నడిపినా, డైరెక్షన్ లేకుండా ఒక ఎయిర్ క్రాఫ్ట్ని పైలట్ నడిపినా, లేకుంటే ఒక షిప్ని క్యాప్టెన్ నడిపినా అది ఎక్కడికి దారి ఇస్తుంది? ఎక్కడికి కూడా దారి తీయదు. సో మీరందరూ కూడా ఆలోచన చేసి ఏ దారి ఏ విధంగా ఉపయోగపడుతుంది, సహాయపడుతుంది అని మీ దగ్గర ఉన్న ఉపాధ్యాయులని, మీరు అనుకున్న ఆలోచనలకి, మీరు కలలుగంటా ఉన్న జీవితానికి ఏ విధమైన అడుగులు వేయాలో ఆలోచన చేసినప్పుడు తప్పకుండా అందరూ కూడా విజయవంతులుగా అవుతారు. మేమేం చెప్తాను అంటే, కొంతమంది మీరు డాక్టర్లు అవుదామనుకుంటారు, కొంతమంది టీచర్ కాదామనుకుంటారు, కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలనుకుంటారు, కొంతమంది ఆఫీసర్లు కావాలనుకుంటారు. వీటన్నిటికీతో పాటు ఒక ఉద్యోగం సాధించాలి, 2 రూపాయలు సంపాదించాలి అనే ఒక లక్ష్యంతో పాటు, కుటుంబాన్ని పోషణ చేయాలి అనే లక్ష్యంతో పాటు, సమాజానికి ఒక డాక్టరు, ఆ డాక్టర్ అయినప్పుడు కేవలం జీతం వస్తుందని, ఆ ప్రొఫెషన్ పరంగా మనం స్థిరపడతామని ఆలోచన ఉన్నప్పటికీ, టీచర్ అయినప్పుడు చదువులు చెప్తే సరిపోతుంది అని అనుకోకుండా ఈరోజు వారు చేస్తూ ఉన్నారే, పిల్లలకు ఏదో ఒక మంచి మార్గనిర్దేశకం ఇవ్వాలని, కొంతమంది ఫీజు కట్టలేని విద్యార్థులకు చాలామంది ఉపాధ్యాయులు కూడా ముందుకు వచ్చి చదువు చెప్పే కార్యక్రమం చేస్తారు. అదేవిధంగా ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఆ టెక్నాలజీ కంపెనీలో జాయిన్ అయ్యి అక్కడ వారు పనిచేస్తూ ముందుకు పోతూ ఉంటారు. కానీ సమాజానికి మేలు చేసే కార్యక్రమం భాగంలో మీరు టీచర్ అయినా, డాక్టర్ అయినా, బిజినెస్ పర్సన్ అయినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, సమాజానికి ఏ విధంగా మనం చదివిన చదువుకు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుందని ఆలోచన చేసే శక్తి, యుక్తి కలిగించినప్పుడే ఆ చదువుకు అర్థం. ఆ విధమైన ప్రయత్నం చేయాలని పిల్లలందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు నేను మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం, తల్లిదండ్రులందరూ కూడా చాలా కష్టపడి చదివిస్తూ ఉంటారు. తల్లిదండ్రులకు సంబంధించి వారికి గౌరవం ఇవ్వాలి. వారు పడ్డ కష్టానికి మీ చదువు ద్వారా రేపు రాబోయే కాలంలో మీరు బాగా ఎదిగి స్థిరపడి వారు గర్వపడేలాగా మీ ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైనా తల్లిదండ్రులు ఏమీ ఆలోచన చేస్తారు? మీరందరూ ప్రొడక్టివ్ సిటిజన్స్గా కావాలి. భావి ప్రొడక్టివ్ సిటిజన్స్, భావి తరాలకు ఒక ఉదాహరణగా నిలబడే నా కొడుకు, నా బిడ్డ అని చెప్పుకునే విధంగా మీ ప్రతి అడుగు ముందుకేసే ప్రయత్నం చేయాలి. చాలా కష్టం కాదు ఇది. కొద్దిగా మనం ఏదైనా మొదలుపెట్టినప్పుడు ఇతను ఏదో మాట్లాడుతూ ఉన్నాడే అనుకుంటారు. కానీ మీ ఆలోచన తప్పకుండా 10 మందికి ఉపయోగపడే విధంగా ఆలోచన చేసినప్పుడు మీ స్కూల్ ఆవరణలు, మీ స్కూల్ టీచర్స్, మీ స్కూల్ హెడ్ మాస్టర్స్
అందరు కూడా మీకు పూర్తి స్థాయిలో సహకరిస్తారు. నేను ఈరోజు మీ అందరికీ కూడా, ఎందుకంటే పిల్లలందరూ బాగా ప్రొఫిషియెంట్, మీ అంత నాలెడ్జ్ మాకు కూడా ఉన్నదో లేదో, మరి అంతమందిలో మేము పోటీలో నిలబడలే. ఇప్పుడు 22,000 మందిలో 99 మంది అంటే 2,200 మందికి ఒకరు ముందుకు వచ్చారు. సో యూ హ్యావ్ టు టేక్ ప్రైడ్ ఇన్ ఇట్. అంటే మీరు గర్వపడాలా. ఇక నాకే మొత్తం నాలెడ్జ్ ఉన్నదని మరింత గర్వపడద్దు. గర్వపడే విధంగా మీరు ముందుకు వచ్చారు. ఇక నాకు ఇది చాలు, నేను 22,000 మందిలో 2,200 ఒక్కరే ఉన్న ఇక చాలు నాలెడ్జ్ అనుకోవద్దు. పోటీ ప్రపంచం ఇది. రేపు పోటీ ప్రపంచంలో నిలబడాలంటే ఇంకా ఎదగాలనే తాపత్రయం. ఇంగ్లీష్లో ఏమంటాం, దేర్ షుడ్ బి ఆల్వేస్ ఫైర్ ఇన్ ద బెలీ. ఎంతూజియాజం ఉండాలి. ఫైర్ ఇన్ ద బెల్లీ అంటే ఏదో సాధించాలి, ఇంకా సాధించాలి, ఇంకా సాధించాలనే కసి ఉండాలి, ప్యాషన్ ఉండాలి. ఆ ప్యాషన్ ముందుకు పోయడానికి నీ దగ్గర శక్తి యుక్తి ఉందనే ఒక కరేజ్ ఉండాలి. ఎప్పుడైనా చిన్నగా అనుకున్న సాధించకుంటే నిరాశ పెడతాం. అది మన అందరి ఎవరికైనా వ్యక్తిత్వంగా ఉండే ఒక వీక్నెస్. కానీ ఫెయిలియర్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్. సో ఆ విధంగా ఆలోచన చేసినప్పుడు మీరు ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్ అవుతారు. ఇంకో ఈ 15 సంవత్సరాల్లో అందరు ఇక్కడ రావాల్సిన అవసరం ఉందని చెప్తా ఉండే మా గిరిధర్ గారు. ఉంటారేమో అందరు ఇక్కడ ఉంటే మేము అక్కడ నిలబడి అక్కడ అవల్లాగా చూస్తామేమో. ఎందుకంటే అప్పటివరకు మేము రిటైర్ అయిపోతాం. రిటైర్ అయిపోయి పిల్లలు ఏ విధంగా చదువుకుంటారు, ఎంతవరకు పైకి వచ్చిండ్రు, ఎవరెవరు పెద్ద స్థాయిలో ఉన్నారు, మరి రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు కనబడతా ఉంది మీలో ఆ విధమైన షైన్. ఆ షైన్ని ఇంకా యూ హ్యావ్ టు ఇంకా కూడా మీరు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. చేసినప్పుడు మీరందరూ కూడా సక్సెస్ఫుల్ అవుతారు. విజేతలుగా నిలిచి ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి మా టీశాట్ నిర్వహించిన ఈ కార్యక్రమ భాగంలో దాంట్లో సమన్వయం, అదేవిధంగా దాంతోపాటు ఈరోజు పూర్తి స్థాయిలో కోఆర్డినేట్ చేసిన హెడ్ మాస్టర్కి సంబంధించిన ఈ అసోసియేషన్కి సంబంధించిన పెద్దలకి, వారు లేకుంటే ఈ కార్యక్రమం ముందుకు పోతా ఉండే. ఎందుకంటే ఎవరు కోఆర్డినేషన్ చేయాలో తెలియదు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారిని ఒప్పించి మెప్పించి మా CEO గారు వేణుగోపాల్ రెడ్డి గారు చేసిన మంచి ప్రయత్నం. 6 నుంచి 10 క్లాస్లో చదువుతున్న వారికి 11th and 12th, దాంతోపాటు డిగ్రీ స్టూడెంట్స్ కూడా ఈ టీశాట్ ద్వారా ఈరోజు నిపుణధార కార్యక్రమంలో కానీ విద్య ద్వారా కానీ పెద్ద ఎత్తున ప్రచురణ జరుగుతూ ఉంది. చాలామంది చూస్తూ ఉన్నారు, చాలామంది నేర్చుకుంటా ఉన్నారు. ఇప్పుడే చెప్తా ఉన్నారు మా సోదరులు, పిల్లర్స్ అంటే మనం ఏమంటాం రీల్స్ లాగా విద్యను 10 మంది ముందట ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు టెక్నాలజీ షుడ్ ఎంపవర్ అస్. నేను సాంకేతిక మరి టెక్నాలజీకి సంబంధించిన మంత్రిని. సో జనాభాను ఎంపవర్ చేయడానికి టెక్నాలజీకి ఉపయోగపడాలి. ఈరోజు యువతరం ఏ విధంగా పోతా ఉంది, టెక్నాలజీ ద్వారా చాలామంది తెలియగలవారు మీలాంటి వారు ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని తన నైపుణ్యం పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఆలోచనలు పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ చాలామంది టెక్నాలజీ ఉపయోగించి సమయాన్ని కూడా వృధా చేస్తూ ఉన్నారు. మీలో ఎంతమంది స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తారు? చేయలేపండి. స్మార్ట్ ఫోన్ అబద్ధం ఆడద్దు. స్మార్ట్ ఫోన్లో మీరు రీల్స్ ఎంతమంది చూస్తారు చెప్పండి? నిజాయితీగా చెప్పండి. టీచర్లు ఉన్నారు ఇక్కడ, నీవేమంటే ఓపెన్, ఆ టీచర్లు చూస్తున్నారు. ఈరోజు రీల్స్ చూస్తూ ఉంటారు. రీల్స్ చూస్తున్నప్పుడు టైం పాస్ అయిపోతుంటాయి. ఎంత సమయం తెలియకనే 1-2 గంటల సమయం వృధా అవుతుంది. దాంట్లో మా వేణుగోపాల్ రెడ్డి గారు ఏమన్నారు, నేను ఎంతసేపు ఉపయోగించమన్నారు? 1 గంట. ఉపయోగిద్దామా? ఈ 99 మంది ఆదర్శంగా ఈరోజు వారు టీశాట్ ద్వారా చెప్పే
పాఠ్యాంశాలు కానీ టీశాట్ ద్వారా వచ్చే విషయాలు కానీ ఒక 1 అవర్ మీరు రీల్స్గా వారనే దాంట్లో పిల్లర్స్ని చదవండి, చదువుకునే కార్యక్రమం అందరికంటే మెరుగ్గా రేపు రాబోయే కాలంలో తెలియకుండానే మన సబ్ కాన్షియస్లో చాలా నాలెడ్జ్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ప్రొఫెషన్స్లో స్థిరపడి ఉంటారో ఇవన్నీ కూడా ఎలుకొచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు అందరూ కూడా ప్రామిస్ చేస్తున్నారు. ఏం ప్రామిస్ చేస్తున్నారు? ఇలా 1 అవర్ టీశాట్ రీల్స్, వేరే రీల్స్ కాదు, టీశాట్ రీల్స్లో మొత్తం టీశాట్ రీల్స్లో 1 అవర్ మీరు నిజంగా చూస్తే మీరు ఈజీగా సివిల్ సర్వీసెస్ కానీ, డిఎస్సి కానీ, ఎంబీబీఎస్ కానీ, ఎంసెట్ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ అందరు ఈజీగా మీరు ప్రపంచం చేద్దామా? మనం ఉదాహరణగా నిలబడదామా? మీరు చేస్తే మీతో పాటు ఉన్న మీ స్నేహితులు, మీ తోటి విద్యార్థులు అందరూ కూడా అరే వీరేదో చదువుకుంటున్నారు, నేనెందుకు చదువుకోవద్దని వాళ్ళలో ఆసక్తి పెరుగుతుంది. ఆ విధమైన కార్యాచరణ తీసుకోండి. ఈరోజు చాలామంది విద్యార్థులు కూర్చొని వెనకాల కూర్చొని ముందట కూర్చొని ఏం చేస్తున్నారు? రీల్స్ చూస్తున్నారు. ఉపయోగపడేది కాదు, సమయం వృధా అయిపోతాం. ఈరోజు ఇంకోటి వచ్చింది. నేను మా హెడ్ మాస్టర్స్ వారందరికీ కూడా చెప్తా ఉన్నాను. మా ఊర్లో టీ ఫైబర్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి, ఒక ఊర్లో మా సోమన్పల్లి అనే మన శ్రీరాంపూర్ అనే విలేజ్లో టీ ఫైబర్ ద్వారా ప్రతి ఇంటికి ఫైబర్ నెట్వర్క్ ఇచ్చినాం. ఒక్క విద్యార్థి మరి వారికి ఉన్న టీవీని స్మార్ట్ టీవీగా ఈ ఫైబర్ ద్వారా మేము కన్వర్ట్ చేసిన వెంటనే 9th క్లాస్లో అడవి శ్రీరాంపూర్ గ్రామం ఉత్తారం మండలానికి సంబంధించిన విద్యార్థిని ఒక ఏఐ టూల్ను ఉపయోగించుకొని, పర్ప్లెక్సిటీ అనే ఏఐ టూల్ను ఉపయోగించుకొని 10th క్లాస్ పాఠాలన్నీ చదువుకుంది. నోట్స్ అంతా ప్రిపేర్ చేసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్తా ఉన్నాను. ఆమెను చూసి మొత్తం మంది దాని తర్వాత వారి తోటి విద్యార్థులందరూ కూడా ఈరోజు మొత్తం మంది కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని విద్యను ముందుగా తీసుకెళ్లే ప్రయత్నం చేసిండ్రు. ఈరోజు ఆ ఊరు పేరు అడవి శ్రీరాంపూర్. దాన్ని మొత్తం మంది కలిసి, ఆ విద్యార్థులందరూ కలిసి ఏఐ శ్రీరాంపూర్గా నామకరణం చేసుకొని పోతా ఉన్నారు. సో మీరు ఎప్పుడైనా ఏఐ టూల్ ఉపయోగించినప్పుడు చాట్ జీపీటీ ఉంటుంది, పర్ప్లెక్సిటీ ఉంటుంది, అనేక టూల్స్ ఉన్నాయి. టీచరు ఏదైనా హోంవర్క్ ఇవ్వాలంటే, హోంవర్క్ ఇచ్చి నోట్ తయారు చేయాలంటే 2 నిమిషాల్లో ఒకసారి దానికి ఒక ప్రాంప్ట్ ఇస్తే ముందుకు వస్తుంది దాని ఆన్సర్. అట్లా ఉపయోగించొద్దు. విషయ సేకరణ ఉపయోగించుకొని దానికి ఆన్సర్ ఏ విధంగా చేయాలి, తర్వాత టీచర్ సంబంధించి సార్ ఈ విధంగా వస్తూ ఉంది మీరు ఏమంటారు అని చెప్పుకునే విధంగా ఉండే ప్రయత్నం చేసి ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని మీకున్న ఆలోచనల్ని, మీకున్న నిజమైన ప్రొడక్టివ్ థింకింగ్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. సో ఈ టెక్నాలజీ ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఆ విధమైన ప్రయత్నం చేయండి. ఈరోజు ప్రతి స్కూల్లో కూడా రాబోయే కాలంలో మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక సబ్జెక్ట్ని కూడా ఇంట్రడ్యూస్ చేసే ఒక కార్యాచరణ తీసుకుంటా ఉంది మన విద్యాశాఖ. దాని ఉపయోగపడే కార్యక్రమాలలోనే హెడ్ మాస్టర్కి సంబంధించిన పెద్దలందరినీ కూడా, అసోసియేషన్కి సంబంధించిన వారిని కూడా కోరుతా ఉన్నాం. మీ అందరితో పాటు ఈరోజు ఏఐకి సంబంధించిన దాని ఇంపాక్ట్, అదేవిధంగా విద్యకు, విద్యార్థులకు, మీ సహచర ఉపాధ్యాయులకు ఉపయోగపడే ఒక కార్యాచరణ తీసుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మా డిపార్ట్మెంట్ ద్వారా ఒక సంవత్సరంలో 10 లక్షల మందిని ఏఐ డ్రివన్గా
మొత్తం ఇటు ప్రభుత్వ ఉద్యోగులు కానీ టీచర్స్ కానీ మరి మన పౌరులకు సంబంధించి ఈ విధమైన ఒక ప్రయత్నం ఇటు ఉద్యోగస్తులను కానీ చేసే కార్యక్రమం చేస్తూ ఉంది. దానివల్ల రాబోయే కాలంలో ప్రొడక్టివిటీ పెరగాలి, ఆ క్రమంలో విద్యను పెంపొందించాలి ఒక ప్రయత్నంలో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇవన్నింటిని ఉపయోగించుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఈ 99 మంది విద్యార్థులకు సంబంధించి నేను ఇక్కడికి వచ్చేసిన వారి ఉపాధ్యాయులు కానీ వారి హెడ్ మాస్టర్స్ సంబంధించి నేను ఒకటే, ఎందుకంటే స్మార్ట్ ఫోన్స్ ఉపయోగం తెలుసు నాకు. మీరు ప్రతిరోజు గంట ఈరోజు ఆ పిల్లర్స్ కానీ ఏమంటారు రీల్స్ కానీ చూసే దాంట్లో ఒక నోట్ తయారు చేసి మీ టీచర్స్కి అందజేయండి ఏం నేర్చుకున్నారా. దానివల్ల చాలామంది విద్యార్థులు కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మీరు బాగా కష్టపడి మీకున్న నైపుణ్యాన్ని ఈరోజు మీరు ప్రదర్శించి ఈ 3 పోటీలలో మీరు పాల్గొని ముందుకొచ్చి విజేతలుగా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మంచి భవిష్యత్తు కలగాలని, మీరందరికీ కూడా బంగారు భవిష్యత్తు కలగాలని మా ప్రభుత్వం తరఫున మీకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తాం. బాగా చదువుకునే వారికి మీరు వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలి, పర్సనాలిటీని పెంచుకోవాలి. యూ కెన్ బీ నెంబర్ 1 ఇన్ స్కూల్. ఫస్ట్ నేను వచ్చాను, సెకండ్ వచ్చాను కాదు. యాజ్ ఎ పర్సన్ మేటిగా ఉండడం, మంచి లక్షణాలతో పాటు ఫస్ట్ గ్రేడ్ వచ్చి మంచి లక్షణాల నుండి మంచి గుణాలుంటే దట్ ఈస్ కాల్డ్ వ్యక్తిత్వం. ఆ పర్సన్గా మీరు ఎదగాలని ఆకాంక్షిస్తూ ఎదుగుతారని ఆశిస్తూ ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన టీశాట్కు సంబంధించిన మా CEO గారు, వారి మిత్రులు అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా హెడ్ మాస్టర్కు సంబంధించిన అసోసియేషన్కు సంబంధించిన పెద్దలందరికీ కూడా మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మంత్రి గారు మనకు ఉపాధ్యాయుడిగా మార్గదర్శకాలు నిర్దేశించడం జరిగింది. సో రాజకీయ నాయకులు అని చాలా మేధావి, సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నవారు. సో వాళ్ళు టీచర్గా అనుభవం ఉంది కనుక చెప్పడం జరిగింది. సో ఆ రకంగా మనందరూ మంచి ఇన్స్పిరేషన్ సంబంధించిన స్పీచ్ ఇచ్చారు సార్. మాకి విద్యార్థులతో పాటుగా మేము కూడా అదేమో సార్ మళ్ళీ మా బాల్యానికి వెళ్ళిపోయాం. బహుమతి ప్రధానోత్సవం ప్రారంభించుకుందాం సార్. ప్రధానంగా 33 జిల్లాల నుంచి వాళ్ళు పార్టిసిపేట్ చేశారు సార్. ఎంత చక్కగా మాట్లాడారో వాళ్ళు ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చారు. వాళ్ళ యొక్క విజువల్ చూడండి సార్. ఎందుకంటే మాదంతా టీవీ ఛానల్ కనుక మేము ఏదైనా దృశ్య శ్రావణమే చూపిస్తాం కనుక. నమస్కారం, నా పేరు కేశవర్ధన్, జోగులాంబ గద్వాల్ డిస్టిక్. ఈ ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగినది నా భారతదేశం. ఆ యువ శక్తిని మత్తు శక్తిగా మారుస్తుంది ఈ మత్తు పదార్థం. కుటుంబ బంధాలు తెగిపోయి డిప్రెషన్ లోకి చేరుకుంటున్నారు. మత్తుకు బానిసై బతుకులు శిథిలమై కూటికి లేక ఒక్కరు, కుకాయిన్కి ఇంకొక్కరు, గంజి లేక ఒక్కరు, గంజాయికి మరొక్కరు, రోదనతో మిన్నంటుకుంటుంది మన భారత మాత. యువత మారేది ఎప్పుడు? మన దేశ భవిష్యత్తును మార్చేది ఎప్పుడు? మన దేశ భవిష్యత్తు మార్చడానికి మన ప్రభుత్వం ఏమి చేయడం లేదా? చేస్తుంది. NDPS యాక్ట్ మరియు NCB యాక్ట్ ద్వారా డ్రగ్స్ ను ఉత్పత్తి చేస్తున్న వారిపై, డ్రగ్స్ ను స్మగ్లింగ్ చేస్తున్న వారిపై కేసులు విధిస్తుంది. NDDTC ద్వారా డ్రగ్స్ కు బానిసలైన వారికి చికిత్సలు అందజేస్తుంది. జూన్ 26న ప్రతి సంవత్సరం ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. అంతకంటే ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ యాక్ట్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. ప్రభుత్వంతో పాటు మనం చేయవలసినటువంటి బాధ్యత ఏమిటంటే డ్రగ్స్ వల్ల కలిగేటువంటి నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి. జై హింద్, జై భారత్. Girls Alwal studying in 10th standard from Mechal district. Imagine a young child full of dreams who slowly fades into the darkness of addiction. Every year, thousands of such dreams are getting destroyed, all because of one dangerous word, drugs, cocaine. Honestly, when I thought about this topic, my heart truly ached. I felt both anger and sad. Anger because how this single substance can ruin innocent lives, and sad because even after knowing this truth, even some still fall into this trap. I feel that drug isn't just an health issue. It is a slow pandemic that kills away many lives and in nation's future too. See, physically they cause affect our brain, immune system. It also affects our immune system and also damages our organ failure. And
Mentally, they leads to depression, anxiety, hallucination, and even suicides. Our government is helping us so hard by conducting programs like Nashamak Bharat Abhiyan and Operation Muskan, aiming to rescue the missing and exploited children by keeping them safe away from the drug traffickers. Say no to poison and yes to passion. Thank you. I am B. Venkatakrishna from Nirmal district, Kadem Mandal, ZPHS లింగాపూర్. సమాజాన్ని యువతను నాశనం చేస్తున్న ఒక భయంకరమైన పరిస్థితి అనేది ఇప్పుడు నెలకొంది. అదేంటి అంటే డ్రగ్ మనసు యొక్క స్థిరతను కోల్పోతుంది. అలా మనసు యొక్క స్థిరతను కోల్పోవడం ద్వారా డిప్రెషన్లకు లోనయ్యే సమస్య ఉంటుంది. అలా మరియు ఆత్మహత్యలకు కూడా దారితీస్తుంది. శరీరాన్ని పరంగా చూసుకుంటే అది హార్ట్ మరియు కిడ్నీ, బ్రెయిన్ వంటి అవయవాలను కూడా దెబ్బతీస్తుంది. ఇది కుటుంబానికి, సమాజానికి, దేశానికి తీవ్ర శాపంగా మారుతుంది. ప్రభావవంతమైన విద్యార్థులు డ్రగ్స్ వల్ల తమ అందమైన జీవితాన్ని కోల్పోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్థ ANTC, దీని ద్వారా ఇది అన్ని రాష్ట్రాల్లో రూపొందింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఉండడానికి ఇటువంటి సంస్థలను రూపొందించాయి. మన బాధ్యత ఏంటంటే మనం డ్రగ్స్ కి దూరంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆల్రెడీ మన ప్రభుత్వానికి ఎంత కృషి చేస్తుందో నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. కాబట్టి నేటి బాలలకి డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రయోజనాలు చెబితే రేపటి భారతం అద్భుతంగా ఉంటుంది అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. సార్, డ్రగ్స్ మారక ద్రవ్యాల దుష్పరిణామాలు వల్ల సమాజం ఎట్లా అవుతుందో దానిపైన పెట్టాం సార్. విద్యార్థులు పాల్గొనడం జరిగింది. మొదటి బహుమతిగా కేశవర్ధన్ 10th క్లాస్ విద్యార్థి, అమరవాయి, జోగులాంబ గద్వాల జిల్లా. మొదటి బహుమతి బాలవక్త. హర్షవర్ధన్కు పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇచ్చినటువంటి టీచర్ అనిత మేడం గారు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, జోగులాంబ గద్వాల జిల్లా. సో TSAT నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి కొంతమంది వాళ్ళు కూడా విద్యార్థులకు క్యాష్ మనీ కూడా వాళ్ళు ముందుకు వచ్చారు సార్. బాలవక్త సెకండ్ ప్రైజ్ కేవి యశస్విని 10th క్లాస్, అల్వాల్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. టీచర్ SP హరిత, స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ మార్గదర్శకత్వంలో ఈ అమ్మాయి అద్భుతంగా ఈ డ్రగ్స్ మహమ్మారి వల్ల సమాజం ఎట్లా కొలాప్స్ అవుతుందో చెప్పడం జరిగింది. వారికి బహుమతి ప్రధానోత్సవం చేయాల్సిందిగా గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా TSAT CEO, గెస్టెడ్ హెడ్ మాస్టర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులకు విజ్ఞప్తి చేస్తున్నాం సార్. సో థర్డ్ ప్రైజ్ వంగ వెంకటకృష్ణ 10th క్లాస్, లింగాపూర్, కడియం, నిర్మల్ జిల్లా. ఈ వెంకటకృష్ణకు వాళ్ళ పేరెంటే వంగ శ్రీధర్ గౌడు ట్రైనప్ చేయడం జరిగింది. సో విద్యార్థులకు తల్లిదండ్రులు కూడా మార్గదర్శకత్వం ఉంటుందన్న నిజాన్ని ఇప్పుడు మరోసారి నిరూపితమవుతుంది. నెక్స్ట్ ఎస్ఏ రైటింగ్ ఫస్ట్ ప్రైజ్ హర్షిత 10th క్లాసు, ZPHS, నల్లవెల్లి, ఇంద్రవాయి మండల్, నిజామాబాద్ డిస్టిక్. ఎస్ఏ రైటింగ్ కీర్తన 10th క్లాసు, ZPHS, చిన్నపొర్ల, ఉట్కూర్ మండలం, నారాయణపేట డిస్టిక్. ఎస్ఏ రైటింగ్ థర్డ్ ప్రైజ్ తేజస్విని 9th క్లాస్, ZPHS, గట్కేసర్, మేడ్చల్, మల్కాజ్గిరి, థర్డ్ ప్రైజ్. సార్ వీళ్ళు
గాంధేయ సిద్ధాంతం స్వాతంత్ర సముపార్జనలో పాత్ర, సమాజ నిర్మాణంలో వ్యక్తిగతంగా పొందవలసిన స్ఫూర్తి పైన చేశారు సార్. గాంధేయ సిద్ధాంతాన్ని కూడా ముందుకు పోయే లక్ష్యంగా క్విజ్ సంబంధించిన దాంట్లో ఫస్ట్ ప్రైజ్ రాజన్న జోన్ సంబంధించిన విద్యార్థులకు ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది, రాజన్న సిరిసిల్ల జిల్లా. తర్వాత సెకండ్ ప్రైజ్ కాళేశ్వరం జోన్ సంబంధించిన వాళ్ళు సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ బాసరా జోన్ సంబంధించిన విద్యార్థులకు థర్డ్ ప్రైజ్ రావడం జరిగింది. వారందరూ కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఫస్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా 5 మెంబర్స్, ఒక్కొక్క టీంలో 5 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు సార్. సెకండ్ ప్రైజ్ కాళేశ్వరం, బాసరా జోన్ థర్డ్ ప్రైజ్, గద్వాల జోన్ సంబంధించిన పిల్లలు స్పెషల్ ప్రైజ్. విన్నర్స్ అందరూ రండి. థ్యాంక్ యూ సార్. స్టేట్ లెవెల్ ఆర్గనైజర్స్ ప్రకాష్ గారు, టీచర్ శ్రీనివాస్ యాదవ్ గారు, లింగం గారు. చీఫ్ గెస్ట్ మంత్రివర్యులు శ్రీ దుద్దెల శ్రీధరరావు గారికి సన్మానించాల్సిందిగా టీశాట్ CEO వేణుగోపాల్ రెడ్డి గారిని